హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ రూల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మన రూల్ ఏంటో చూసేద్దాం. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై, సో లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సబ్జెక్ట్స్ అనేవి మనం అలాంగ్ విత్తో జాయిన్ చేస్తే రూల్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మళ్ళీ ఏవైనా టూ సబ్జెక్ట్స్ని మనం వేటితో జాయిన్ చేస్తాం? ఐదర్ ఆర్, నెయిదర్ నార్. ఐదర్ ఆర్తో కానీ, నెయిదర్ నార్తో కానీ, లేదా ఆర్ నార్, లేదా నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో వీటితో గనక మనం టూ సబ్జెక్ట్స్ని జాయిన్ చేస్తే ద వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. సో వెర్బ్కి ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళని బట్టి తీసుకోవాలి. టూ సబ్జెక్ట్స్ ఉంటే రెండింటిని బట్టి తీసుకోకూడదు. మరి ఎవరిని బట్టి తీసుకోవాలి? ఫస్ట్ దాన్ని బట్ట, సెకండ్ దాన్ని బట్ట అంటే వెర్బ్కి నియరెస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి తీసుకోవాలి. వాళ్ళు సింగులర్ ఉంటే సింగులర్, ప్లూరల్ ఉంటే ప్లూరల్. ఇప్పుడు ఐదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఆర్ నార్. జనరల్గా ఐదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒకటి. నెయిదర్ నార్ ఏది కాదు. ఆర్ అంటే అది లేదా ఇది. నార్ అంటే ఏది కాదు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ దిస్, అది కూడా అని అర్థం. ఓకేనా? సో ఇట్లా మీనింగ్స్ ఉంటాయి వీటికి. బట్ మన మీనింగ్ ఓరియంటెడ్గా కాకుండా రూల్ ఓరియంటెడ్గా మీరు తీసుకోండి. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు మనకి వెర్బ్ నియరెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఎగ్జామ్లో. ఇక్కడ చూసినట్లయితే మరి ఇప్పుడు ఇక్కడ టూ సబ్జెక్ట్స్ అనేవి మనకి చూడండి. రామ్ ఒక సబ్జెక్ట్, రోహన్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఈ రామ్ రోహన్ని మనం నెయిదర్ నార్తో కంబైన్ చేసాం. నెయిదర్ నార్తో కంబైన్ చేసాం. మరి ఇలా నెయిదర్ నార్తో కంబైన్ చేసినప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది ఎవరిని బట్టి ఉండాలి? దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి ఉండాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్కి రామ్ దగ్గరగా ఉన్నాడా, రోహన్ దగ్గరగా ఉన్నాడా అంటే రోహన్ దగ్గరగా ఉన్నాడు. రోహన్ అనేది సింగులర్ కాబట్టి సో నేను ఈజ్ అనేది యూజ్ చేశాను అక్కడ. రైట్? నెక్స్ట్ శ్యామ్ అండ్ హీస్ పేరెంట్స్. ఈ రెండు సబ్జెక్టులని మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కలిపాం. సో ఇలా నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినా, ఐదర్ ఆర్ వచ్చినా, నెయిదర్ నార్ వచ్చినా సరే మనం హెల్పింగ్ వెర్బ్కి నియరెస్ట్ ఎవరున్నారో చూసుకోవాలి. శ్యామ్ ఉన్నాడా దగ్గరగా, పేరెంట్స్ ఉన్నారా? పేరెంట్స్ దగ్గరగా ఉన్నారు. అంటే పేరెంట్స్ అంటే ప్లూరల్ కదా, కాబట్టి వర్ యూజ్ చేశాను. సింగులర్ అయితే ఈజ్, వర్స్, హ్యాజ్, డస్. ప్లూరల్స్ అయితే ఆర్, వర్, డూ, హ్యావ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో మరి ఇప్పుడు ఈ రూల్ మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఎలా అడుగుతారో చూద్దాం. స్పాటింగ్ ఎరా బిట్స్ అనేవి మీకోసం కొన్ని తీసుకొచ్చాను. ఆ బిట్స్ అనేవి మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ మీకు ఏబిసిడిగా డివైడ్ చేస్తారు. సో దాన్ని మనం ఇప్పుడు మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై చేద్దాం. నెయిదర్ నార్. ఫస్ట్ మన రూల్లో నెయిదర్ మనం ఇప్పుడు మిస్టేక్స్ ఐడెంటిఫై చేద్దాం. ఐదర్ ఆర్. సో అకార్డింగ్ టు అవర్ రూల్ ఐదర్ ఆర్ అనేది ఉంది. సో ఐదర్ ఆర్ ఉన్నప్పుడు మనం ఏం యూస్ చేయాలి? నియరెస్ట్ టు ద హెల్పింగ్ వెర్బ్ అనేది యూస్ చేసుకోవాలి. సో హెల్పింగ్ వెర్బ్ కి నియరెస్ట్ ఎవరున్నారో చూద్దాం. మేనేజర్ ఉన్నాడా, అసిస్టెంట్స్ ఉన్నారా? మేనేజర్ చాలా దూరంగా ఉన్నాడు. నియరెస్ట్ అసిస్టెంట్స్ ఉన్నారు. అసిస్టెంట్స్ ప్లూరల్ కాబట్టి ఈజ్ కాదు, ఆర్ యూస్ చేయాలి ఇక్కడ మనం. ఓకేనా? సో ఆర్ ఈజ్ ద ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఫర్ అసిస్టెంట్స్. నెక్స్ట్. సో ఆ విధంగా అక్కడ మీరు బిలో తప్పు ఉంది అని మిస్టేక్ ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో. నెయిదర్ ద ప్లేయర్స్ నార్ ద కెప్టెన్ హ్యావ్ బీన్ బ్లేమ్డ్ ఫర్ ద లాస్ ఆఫ్ ద మ్యాచ్. సో ఇక్కడ కూడా మనకి వెంటనే నెయిదర్ నార్ కనిపించిన వెంటనే మనం నియరెస్ట్ వాళ్ళని బట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. మరి నియరెస్ట్ ఎవరు ఉన్నారంటే కెప్టెన్ ఉన్నారు. ప్లేయర్స్ అనే వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా, సో వాళ్ళని బట్టి కాకుండా కెప్టెన్ బట్టి మనం, కెప్టెన్ అంటే సింగులర్ కాబట్టి హ్యావ్ కి బదులుగా హ్యాస్ తీసుకోవాలి. సో మిస్టేక్ అయితే అక్కడ ఉందని ఎగ్జామ్లో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్, నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్. సో ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో మనం కంబైన్ చేసాం. ఇలా నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కంబైన్ చేసినప్పుడు హెల్పింగ్ వెర్బ్కి నియరెస్ట్ ఎవరున్నారో చూసుకోవాలి. ప్రిన్సిపాల్ ఉన్నారా లేకుంటే టీచర్స్ ఉన్నారా? ప్రిన్సిపాలే కదా నియరెస్ట్ ఉంది కాబట్టి టీచర్స్ని బట్టి ప్లూరల్ తీసుకోకూడదు, ప్రిన్సిపాల్ని బట్టి సింగులర్ తీసుకోవాలి. సో సింగులర్ తీసుకుంటే వర్ ఏమవుతుంది? వర్స్ అవుతుంది. వర్స్ ఈజ్ ద సింగులర్, వర్ ఈజ్ ద ప్లూరల్. ఓకేనా? నెక్స్ట్, నెయిదర్ ద ఓల్డ్ మ్యాన్ నార్ హిస్ సన్స్. నెయిదర్ నార్ వచ్చింది. సో నెయిదర్ నార్ వచ్చినప్పుడు కూడా మనం నియరెస్ట్ ఎవరుంటే వాళ్ళని బట్టి తీసుకోవాలి. సో హెల్పింగ్ వెర్బ్కి నియరెస్ట్ ఎవరున్నారో చూడండి ఒకసారి. ఇలా రెండు సబ్జెక్ట్స్కి ఆరో మార్క్ వేసుకుందాం.
సో ఓల్డ్ మ్యాన్ చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి ఇతని బట్టి కాదు. నియరెస్ట్ సన్స్ ఉన్నారు. సన్స్ అంటే ప్లూరల్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ వర్, నాట్ వర్స్. ఓకేనా? నెక్స్ట్. సో మిస్టేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ బిలో మిస్టేక్ ఉంది, ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్, ఐదర్ ద సింగర్ ఆర్ ద మ్యూజిషియన్స్. హ్యాజ్ అన్నాడు. హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఆర్ వచ్చినా, నైదర్ నార్ వచ్చినా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినా వెంటనే మీరు హెల్పింగ్ వెర్బ్ దగ్గరికి వెళ్ళి హెల్పింగ్ వెర్బ్ నియరెస్ట్ సబ్జెక్ట్ని బట్టి ప్రాపర్గా ఉందా లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసరికి హ్యాజ్. నియరెస్ట్ ఎవరున్నారు? మ్యూజిషియన్స్ ఉన్నారు. సింగర్ అయితే చాలా దూరంగా ఉన్నారు కాబట్టి సింగర్ని బట్టి కాదు, మ్యూజిషియన్స్ని బట్టి ప్లూరల్ తీసుకోవాలి. ప్లూరల్ అంటే హ్యాజ్కి బదులుగా ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? హ్యావ్ అవుతుంది. సో హ్యావ్ని మనం తీసుకోవాలి అక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సోని యూజ్ చేశాను. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు కూడా మనం హెల్పింగ్ వెర్బ్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని బట్టి తీసుకోవాలి. నాట్ ఓన్లీ ద డైరెక్టర్ బట్ ఆల్సో ద యాక్టర్స్. సో ఇక్కడ హ్యాస్కి దూరంగా డైరెక్టర్ ఉన్నారు, దగ్గరగా యాక్టర్స్ ఉన్నారు. సో డైరెక్టర్ని బట్టి కాదు, యాక్టర్స్ని బట్టి తీసుకోవాలి. యాక్టర్స్ ఈజ్ అ ప్లూరల్ కాబట్టి హ్యావ్ అని తీసుకోవాలి అక్కడ మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్. ఇది మాత్రం మీరు నాకు ఆన్సర్ చెప్పండి, కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి మీరు అందరూ హోంవర్క్ లాగా దాన్ని. నెక్స్ట్, ఐదర్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫాదర్. సో ఇక్కడ ఐదర్ ఆర్తో కంబైన్ చేశాను. సో ఎవరిని అంటే మై ఫ్రెండ్స్ని, మై ఫాదర్ని. సో హెల్పింగ్ వెర్బ్కి పక్కన ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారా, ఫాదర్ ఉన్నారా అంటే మనకి ఫ్రెండ్స్ చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని బట్టి తీసుకోకూడదు, ఫాదర్ని బట్టి తీసుకోవాలి. ఫాదర్ సింగులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది అక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో చూసుకోండి ఇక్కడ వెంటనే మీకు రూల్ చూసుకోవాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చింది. ఇక్కడ మనం కజిన్స్ని షీని కంబైన్ చేసాం. సో హెల్పింగ్ వెర్బ్కి నియరెస్ట్ ఎవరున్నారు? కజిన్సా, షీయా అంటే కజిన్స్ కాదు, షీ దగ్గరగా ఉంది. షీ వజ్ అంటాం కదా, సింగులర్ కదా, కాబట్టి వారికి బదులుగా వజ్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ఆప్షన్ బిలో మిస్టేక్ ఉందని ఎగ్జామ్లో చెప్పాలి. మిస్టేక్ చెప్తే సరిపోతుంది, మీరైతే కనుక కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అక్కడ బ్లాంక్ అడిగితే మీరు వర్స్ వర్ రకరకాల ఆప్షన్స్ ఇస్తారు, అక్కడ మీరు వర్స్ అని పిక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఐదర్ రామ్ ఆర్ హిస్ బ్రదర్స్. సో ఐదర్ రామ్ ఆర్ ఐదర్ ఆర్ ఇచ్చారు కదా ఇక్కడ. సో ఇప్పుడు రామ్ అండ్ హిస్ బ్రదర్స్ ఉన్నారు. హెల్పింగ్ వెర్బ్కి పక్కన ఎవరు ఉన్నారు? రామ్ ఉన్నాడా, బ్రదర్స్ ఉన్నారా అంటే వీ హ్యావ్ టు గో విత్ బ్రదర్స్ అండి. ఎందుకంటే బ్రదర్స్ కదా పక్కన ఉన్నారు, రామ్ బట్ కాదు. బ్రదర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ కాకుండా వీ హ్యావ్ టు యూజ్ ఆర్ అనమాట. సో ఈ విధంగా మనం ఎప్పుడన్నా సరే ఎగ్జామ్లో మీకు ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఆర్ నార్, సో ఇలా కనిపించినప్పుడు హెల్పింగ్ వెర్బ్కి నియరెస్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. అండ్ బిఫోర్ నేను ఒక రూల్ చెప్పాను. సో అదేంటంటే టుగెదర్ విత్, అలాంగ్ విత్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, నథింగ్, అన్లైక్, లైక్. సో ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని బట్టి తీసుకోవాలి. సో ఈ రూల్స్ అన్నీ కూడా మీరు బుక్లో రాసుకోండి, ఒక చోట బుక్లో రాసుకుంటూ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు మంచిగా స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ కరెక్షన్స్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? రైట్. మ్యాక్సిమం రూల్స్ లేకుండా కనుక పేపర్ అనేది మనం అసలు ఊహించక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ప్రిపేర్ అవ్వడమే. ఇక్కడ ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ మీరు చేయగలిగితే సరిపోతుంది. సో ఇక్కడైతే మీకు ఒక హోంవర్క్ కూడా ఇచ్చాను కదా, 7th క్వశ్చన్. మీ హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్ నాకు ఆన్సర్ కూడా మీరు కామెంట్ సెషన్లో చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? సో ఇంకా మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టే మన ఛానల్ని ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదేవిధంగా మనం ఆల్ ఇన్ వన్ కోర్స్ కింద బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ పోస్టల్, కోర్ట్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇంగ్లీష్ అంత కోర్స్ అంతా కలిపి జస్ట్ కేవలం 499 రూపీస్కి మాత్రమే అందిస్తున్నామండి. సో ఇందులో లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. వొకాబులరీ, గ్రామర్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక కోర్స్ తీసుకోవచ్చు. కోర్స్ తీసుకోవడానికి మీరు కాంటాక్ట్ నెంబర్ 8074160231కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు డీటెయిల్స్ అనేవి ఇంకా ఫర్దర్గా తెలుసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.